రాక్షస పాలనని అంతమొందించి ఎన్డీఏ కూటమిని ప్రజలు ఆశీర్వదించి ఏడాది గడిచిన సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా నాయుడుపేటలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ ఆధ్వర్యంలో రంగవల్లి కార్యక్రమం నిర్వహించారు. మహిళలు ముగ్గురు పోటీలలో ఉత్సాహంగా పాల్గొని అలరించారు. కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలను ఆర్థికంగా బలపడడానికి కృషి చేస్తుందని ప్రవీణ్ తెలిపారు. రంగవల్లి పోటీలలో పాల్గొన్న మహిళలకు ప్రత్యేకమైన బహుమతులు ప్రవీణ్ అందజేశారు. ముగ్గుల పోటీలలో మొదటి, రెండవ, మూడవ స్థానాలలో ప్రతిభ కనబరిచిన మహిళలకు ప్రత్యేకమైన బహుమతులను ప్రవీణ్ అందజేశారు. గాంధీ మందిరం వద్ద నిర్వహించిన రంగవల్లి కార్యక్రమంలో జనసేన వీర మహిళలు పాల్గొని పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. చూసుకొని ముక్కేశారు మీరు ఎవరు వేశారు? ఇద్దరు వేశారా? తిరిగమ్మా పాప ఇటు తిరుగు. ఇటు తిరగండి, చూడు తిరుగు పాప. ఈరోజు జూన్ 4వ తేదీ అంటే గత సంవత్సరం 2024 జూన్ 4వ తేదీన ఇదే రోజు ఒక నియంత పరిపాలనని, ఒక రాక్షస ప్రభుత్వాన్ని మనం తరిమికొట్టి ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్డీఏ కూటమిని గెలిపించుకొని ఒక సుపరిపాలనని మనం స్థాపించుకున్న రోజు. అలాంటి రోజు ఒక వేడుకలాగా జరుపుకోవాలి, ఒక పండుగలాగా జరుపుకోవాలి, ఒక సంక్రాంతి దీపావళి కలిపి జరుపుకోవాలని చెప్పేసి మన జనసేన పార్టీ అధ్యక్షులు అదేవిధంగా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన శ్రేణులను ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు సూలూరుపేట నియోజకవర్గంలో నాయుడుపేట టౌన్ లో మన నాయుడుపేట పట్టణ మహిళా మనులకి ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. మహిళలందరూ చాలా ఉత్సాహంగా ఈ పోటీలో పాల్గొనడమే కాకుండా ప్రతి ఒక్కరూ చాలా కష్టపడి ముగ్గు వేయడం జరిగింది. ఎండను కూడా లెక్క చేయకుండా ప్రతి ఏ ముగ్గు చూసినా కూడా వాళ్ళకి బహుమతి ఇవ్వాలనిపించే అదే విధంగానే ప్రతి ఒక్కరు కష్టపడ్డారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానీ, మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, అదేవిధంగా మన సూలూరుపేట నియోజకవర్గ శాసనసభ్యురాలు డాక్టర్ శ్రీమతి నెలవల్లి విజయశ్రీ గారు కానీ మన ఇక్కడ ఒక మంచి పరిపాలన అందిస్తూ ప్రజలందరి మన్ననలు ఒక సంవత్సరం కాలంలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఎన్నో మన ఎన్నికల్లో ఇచ్చిన హామీలని నెరవేర్చుకుంటూ ఒక మంచి పరిపాలనని అందిస్తున్నారు. అలాంటి ఈ ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఆశీర్వదిస్తున్నారు అనే దానికి ఈ రోజు మనం ఇక్కడ జరుపుకునే ఈ పండగే నిదర్శనం. ఇప్పుడు కూడా ప్రజలు జనసేన పార్టీ వైపు, టీడీపీ వైపు, బీజేపీ వైపు ఉన్నారని చెప్పేసి మేము తెలియజేసుకుంటాం. వైసీపీ ఒక